ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా పరువు గంగలో కలిసిపోయిందంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5,000 మంది ట్రూప్స్ బేసిక్గా వీళ్ళకి ప్రపంచంలో చాలా దేశాల్లో బేస్లు ఉన్నాయి. మన దేశంలో లేదు. మనం అలాంటి పనికిమాలిన పనులు చేయం. ఈ పనికిమాలిన సన్నాసాలకి అసలు బేస్లు ఇవ్వం. బేస్లు ఇవ్వడం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తిని కావచ్చు, వాళ్ళ మిలిటరీ పీపుల్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, అంతా కూడా ఆ ప్రాంతంలో ఉంటారు. 5,000, 10,000, 15,000. సో ఆ దేశంలో ఉండి ఏదైనా అటాక్ చేయాలనుకుంటే అక్కడ నుంచి అటాక్ చేయడం అయితే జరిగిద్ది అనమాట. వాళ్ళ ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఏదైతే సముద్రాలు ఉంటాయో, ఓషన్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు. భారతదేశంలో ఎక్కడా లేవు, కానీ పాకిస్తాన్లో బేస్లు ఉండే, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో కూడా బేస్లు ఉన్నాయి, ఇప్పుడు పీకేసినట్టు ఉన్నారు. అలాగే అనేక దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో బేస్లు ఉన్నాయి. చివరాఖరికి జర్మనీలో కూడా వీళ్ళకి బేస్ ఉంది. ఇలాంటి క్రమంలో ఏంటంటే మొన్న ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తే ఇరాన్ ఈడ్చిచ్చి కొట్టింది కదా. ఇలాంటి క్రమంలో నాటో దేశాలు ఏవి కూడా అమెరికా మీద యుద్ధం చేస్తుంటే ఒక్కడు కూడా బయటకు రాలి. అది ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఒక్క దేశం కూడా బయటకు రాలి. దీంతో మేమెందుకు మీ దేశాల్లో బేస్లు ఉంచాలి, బేస్లు కాదు మా ఆర్మీ పర్సన్స్ ఉంచాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెనక్కి తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. 5,000 మంది అమెరికా సైనికుల్ని వెనక్కి తెప్పించాలని చెప్పేసి ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడట. ఇరాన్తో కొనసాగుతున్నటువంటి యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల విషయంలో జర్మనీ సహా ఇతర నాటో మిత్ర దేశాలు అమెరికాకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదన్న అసంతృప్తితో ట్రంప్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఎందుకు ఇస్తాడు? ఎవడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాడది. నీకు దోలెత్తి ఆ ఇరాన్ మీద కొట్లాడుతూ ఉంటే నీకు మధ్యలో జర్మనీ ఎందుకు వచ్చింది, ఇటలీ ఎందుకు వచ్చింది, ఫ్రాన్స్ ఎందుకు వచ్చింది, ఇండియా ఎందుకు వచ్చింది? ఎవరికి అవసరం ఏంటి? అది సార్.